శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. బిగ్ బాస్ 9 ఒకటి స్టార్ట్ అయింది. దానిలో మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ సృష్టి వర్మ ఎంటర్ అవ్వటం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏదో ఇందాకే ఒక పోస్ట్ చూసా, ఇక్కడ గుంటూరు నుంచి ఎవరో కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్స్ ఎవరో రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ పెడుతున్నారు. మేబీ వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఏమైనా ఇచ్చారేమో తెలియదు. గాంధీ నెహ్రూ గారులని బ్యాస్టర్డ్స్ అని తిడుతూ పోస్టులు పెట్టిన ఈ మహిళని బిగ్ బాస్ లాంటి వేదిక పైన తీసుకొస్తున్నారంటే అది ఎంత సిగ్గుచేటు. ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా తిడితేనే బిగ్ బాస్లోకి పిలుస్తారా అనే కోణంతో యూత్ కూడా చెడిపే అవకాశాలు లేదు. మీరు వీటిని ఎలా సమర్థిస్తారని చెప్పి బిగ్ బాస్ని ప్రశ్నిస్తున్నారు. అండ్ అలాగే మన గవర్నమెంట్లో కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే ఇంకా మనకి ఆల్రెడీ ఆవిడ పెట్టిన పోక్సో కేసులు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అదే కోణంలో మాట్లాడుతుంది ఎక్కడ పోయినా కూడా. ఓకే, బట్ అవి పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బట్ యాజ్ ఇట్ ఈజ్గా అసలు ఇవేమీ తెలియకుండా ఫ్రెష్గా ఒక సృష్టి వర్మ బిగ్ బాస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఎలా ఉంది అనేది మాట్లాడుకుంటే ఐ థింక్ షీఈ్ ఏ గుడ్ టాలెంట్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మంచి డాన్సరు, మంచి పొటెన్షియల్ ఉన్న అమ్మాయి. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పెర్ఫార్మెన్సెస్. బట్ ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటిదాకైతే పెద్ద రిమార్క్లు ఏం లేవు ప్రస్తుతానికి. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ 9లో ఉన్న బ్యూటీ ఏంటంటే సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పనోళ్ళని చేశారు, సామాన్యులను తీసుకొచ్చి ఓనర్లను చేసి కూర్చోబెట్టాడు. అవును. సో ఆల్రెడీ ఆ హీట్ స్టార్ట్ అయింది. అంటే సెలబ్రిటీస్గా మేము వచ్చామని చెప్పి కాలర్ వేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి అక్కడ కనబడింది ఏంటంటే మీరు అవుట్ హౌస్లో ఉండాలి, కామన్ మ్యాన్ వచ్చి మెయిన్ హౌస్లో ఉంటాడు. లగ్జరీస్ అంతా వీళ్ళకుంటాయి. వీళ్ళు ఏదైనా సరే ప్రతిదానికి ఎర్న్ చేసుకోవాలి. సో వీళ్ళకి కష్టాలు, అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఆఖరికి తినే కూడు కూడా నోటి నుంచి లాగేసుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇన్ని అవమానాలు భరిస్తూ వీళ్ళ సెలబ్రిటీలు వాళ్ళు డౌన్ టు ఎర్త్ మెయింటైన్ చేస్తారా, లేకపోతే వాళ్ళ ఉన్న ఒరిజినాలిటీ బయటకు వస్తుందా అనే దానికోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. రైట్ రైట్ రైట్. అండ్ ఈ వీక్ ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వచ్చు మీ అంచనా? ఒకవేళ సెలబ్రిటీ కేటగిరీలోకి వస్తే మేబీ సంజన గారు అనుకుంటున్నాను. ఓకే. లేదు అంటే ప్రస్తుతానికి ఇప్పటిదాకా మన సుమన్ శెట్టి సార్. ఓకే, సుమన్ శెట్టి ఇప్పటిదాకా అసలు ఏమీ మాటలు లేవు, అలా చాలా సైలెంట్గా ఉన్నాడు. బట్ హీ హ్యాస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా కూడా అతను సేవ్ అయ్యేంత ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి ఉంది. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అతను కొంచెం ఏం లేదు, ఏం కనబడట్లేదు. రైట్. నెగిటివ్ లేదు, జనరల్ గా అసలు మీకు ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు కామనర్స్ లో అనుకుంటే ఒకవేళ ఎలిమినేషన్ దగ్గరికి వస్తే ప్రియా గానీ లేకపోతే ఇంకా మేబీ మాస్క్ మ్యాన్ ఒక అతను వచ్చాడు. మాస్క్ మ్యాన్ కి కొంచెం బాగానే ఉంది సపోర్ట్. అతను ఏదో చేస్తున్నాడు, సంథింగ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. బేసికలీ మాస్క్ మ్యాన్ హరీష్ అనే ఆయన ఒక సంచాలక మెటీరియల్. జనరల్లీ ఏదైనా గేమ్లు ఉంటే నాకు తెలిసి 90% ఆయన సంచాలకగానే పెడుతుంటారు, చూస్తున్నాడు. ఈ మనీష్ కానివ్వండి, దమ్ము శ్రీజ షీ ఈస్ డూయింగ్ గుడ్. సో చక్కగా షీ విల్ బ్రైటన్ అప్ ద స్క్రీన్, యాక్టివ్గా ఉంది. బట్ న్యాచురాలిటీలో కొంచెం రీతు చౌదరి ఉన్నంత న్యాచురల్గా నాకెవరు అంత న్యాచురల్గా ఎవరికి అనిపిస్తలే. ఇమాన్యుయల్ కూడా. బట్ రీతు చౌదరి ఈస్ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.